నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డిలో ఘనంగా కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలు. జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ వద్ద ఏబీవీపీ విద్యార్థుల ధర్నా. మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. మనోహర్ రెడ్డి తల్లి చిత్రపటానికి నివాళి. ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఎందుకు అంటున్నారు? బోధనలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష నేతలు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీజేపీ నేతల ఆందోళన. దళిత భూమిని ప్రభుత్వం దోచుకుంటుందంటూ ధర్నా. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ వద్ద హైయర్ ఎడ్యుకేషన్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలను సీఎం కేసీఆర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నాలు చేస్తామని, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి నకిలీ పత్రాలను చూపించి నాక్ గుర్తింపు పొందాలని చూస్తున్నారన్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్, మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని, మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ ని ముట్టడించారు. దీంతో అక్కడ విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కు తరలించారు. खबरदार खबरदार कदलिंदिर एबीवीपी खबरदार खबरदार कदलिंदिर एबीवीपी खबरदार खबरदार అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి భూ కబ్జాలు చేయడం, ఈ విద్యార్థులకు అన్యాయాలు చేయడం, ఈ దొంగ నకిలీ దరఖాస్తులన్నీ పెట్టి ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నటువంటి మల్లారెడ్డి కాలేజీలను వెంటనే మూసివేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి కానీ, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ఈ టీఆర్ఎస్ మినిస్టర్లు కానీ వీళ్ళు ప్రజలకు సేవ చేయాలని రాలేదు, ఈ విద్యార్థులకు సేవ చేయాలని రాలేదు, ఈ యువతకు సేవ చేయాలని రాలేదు. వీళ్ళ పైసలని వీళ్ళ భూ చేస్తామని ఎక్కడైతే నాణ్యమైన విద్యను బోధిస్తూ సమాజానికి విద్యా బుద్ధులు నేర్పిస్తూ మంచి ఇంజనీరింగ్ విద్యను బోధిస్తూ ఇంజనీర్లను తయారు చేయాల్సినటువంటి కళాశాలలే ఈరోజు నకిలీ కేంద్రాలుగా మారినటువంటి వైనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉంటూ విద్యా వ్యాపారం చేస్తూ ఇన్స్టిట్యూట్లను నడుపుతూ ఆ యొక్క కళాశాల సెంటర్లలోనే నకిలీ పత్రాలతోని నాక్ గుర్తింపును పొందడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు విద్యార్థులు పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పెద్దపల్లి మండలం కాసులపల్లిలో పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొంచెం కెమెరా తీసుకో. రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట కార్పొరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట కార్పొరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जय कांग्रेस 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 కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండె చప్పుడై నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు జెండా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కీసర యాదిరెడ్డి అన్న గారికి, బండిరాల రాజన్న గారికి, మన యాదన్న గారికి, ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, అంజనన్న గారికి, మరియు రాజేంద్ర అన్న గారికి, భూపాలరెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి కంటెస్టెడ్ కార్పొరేటర్లకు, నాయకులకు, మా మహిళామణి పద్మశ్రీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశంలో కనిపిస్తుంది తప్ప మరి ఏ ఇతర పార్టీలు ఏమీ చేయట్లేదు. గత 6 సంవత్సరాలు వివిధ పార్టీలు పరిపాలిస్తున్నప్పటికీ అనేక ఒడిదుడుకులు మధ్యలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఈరోజు మన బడంగ్పేట్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 136వ దానిలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కార్పొరేషన్ కౌన్సిలర్లు అందరూ వచ్చి హాజరు చేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకు మన తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విధించి మనకి పాలించుకోమని గత కాంగ్రెస్ పార్టీ 129 రాష్ట్రంగా ఆవిర్భావం అయింది తెలంగాణ. అది కాంగ్రెస్ పార్టీ చేసిన మేలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేస్తుంది. బ్యాంకులైనా, గవర్నమెంట్, డిఆర్డిఎల్, అదే లాంటి సంస్థలు ఎన్నో గవర్నమెంట్లో చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి ఉంటాం. కాంగ్రెస్ పార్టీలోనే విజయకేతనం ఎగరవేస్తామని ఈ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం కృష్ణంరాజు, నయం, ఎంపీటీసీ రాములు, రాము బాలరాజ్, జనార్దన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ 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 పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం వాళ్ళ సంసారాన్ని అంతా వదిలేసి 35 రోజులు అవుతున్నా ఈరోజు రైతులు అక్కడ ఉద్యమం చేస్తుంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం కనీసం వాళ్ళకు ఎటువంటి చట్టాల విషయంలో సవరణలు చేస్తామని కూడా చెప్పడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుధవారం రోజున కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నందు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే దీక్షలు స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలు ఎవరైతే రైతులు 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారో ఆ రైతులకు మద్దతుగా కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుధవారం రోజున మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు యొక్క చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 136వ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ పార్టీ, భారతదేశంలో స్వతంత్రంలో ఒక కీలక పాత్ర వేసిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకుంటే 136 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. నేను ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువ నాయకులని, సీనియర్ నాయకులని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇలాంటి దినోత్సవాలు ప్రతి జాగాలో జరగాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రతి ఏరియాలో జరగాలని నేను ఈ రోజు ఈ సభాప్రకంగా తెలియజేస్తున్నాను. రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఇందిరాగాంధీకి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జూరాల పరమేష్, టౌన్ ప్రెసిడెంట్ నల్గొండ శ్రీనివాసులు, మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తులసిరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సోనియా గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భించడం జరిగింది. అప్పుడు అతవాదులు మితవాదులు అని చెప్పేసి 2 గ్రూపులు ఏర్పడ్డాయి. అప్పుడు గాంధీ మార్గంలో మితవాదులు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త క్రమబద్ధతతోటి పనిచేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కాకుండా బడుగు బలహీన వర్గాలను ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతిగా కాంగ్రెస్ ఈరోజు ఉంది. ప్రతి పేద తరఫున కాంగ్రెస్ ఉంది. ప్రతి పేదకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫలితాలు ఏదైతే ఉండవో ప్రతి పల్లెటూరుకు చేరడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజున ఎన్నుదిరగలేదు. ఎన్నడూ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరాశపరచదు. నెహ్రూ నుంచి మన మన్మోహన్ సింగ్ వరకు ప్రతి ఒక్క వీళ్ళు వాళ్ళు కులమతాలు భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇప్పుడు వచ్చిన కొన్ని పార్టీలు పథకంలో దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు
గెలిచే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు దాన్ని సైనికులకు పనిచేసి కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో గౌరవ మండలాధ్యక్షులు పరమేశ్వర్ గారు, గౌరవ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు గారు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరు మిడ్జిల్ మండల కేంద్రంలో ఘనంగా 136వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపించేశారు. వైస్ ప్రెసిడెంట్ పర్వతాలు, వార్డు సభ్యులు బాలస్వామి, టౌన్ ప్రధాన కార్యదర్శి గోదాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుంది. ఈ మట్టి కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా లాభ నష్టాల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ నేతలు రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పసుల ప్రభాకర్ రెడ్డి, కాలేరు నవీన్, గిరిబాబు, మహమ్మద్ రఫీ, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, సురేష్, గంగాధర్, సురేష్, కోటేష్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 136 సంవత్సరాలు 1885లో స్టార్ట్ అయినటువంటి పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రజాక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి, అట్టడుగు వర్గాల గురించి కొట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద పార్టీ ఈరోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో చూసినా కానీ, ఏ ఒక్క పేదరికంలో చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గుర్తులే ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలే ఉన్నాయి. ఒకటి తీసుకొని మీరు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే అందరూ అంటారు, ఈ రోజు వచ్చినప్పుడు నిర్ణయాలు వచ్చిన పార్టీలు అంటుంటాయి 60 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, 50 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ఆనాడు మనకున్నటువంటి వనరులేంది, ఆనాడు మనకున్నటువంటి పరిస్థితులేంది, ఈనాడు మనకున్నటువంటి వనరులేంది. ఎందుకనంటే ఆనాడు పైసలు లేకున్నా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టి, తర్వాత అన్ని విధాల డెవలప్మెంట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గవర్నమెంటే కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంటే కానీ ఒక్కటి తీసుకొని దానికి దీనికి ఆ రోజు ఇన్ని జాతీయం చేసినటువంటి ఇండస్ట్రీస్ను ఇవాళ మోదీ గవర్నమెంట్ మొత్తం ఇవాళ అమ్ముకుంటున్నది, ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నది. బ్యాంకులను తీసుకోండి, తర్వాత వచ్చి ఇండస్ట్రీస్ని తీసుకోండి, తర్వాత రైల్వేస్ని తీసుకోండి, ఇవాళ ఎయిర్పోర్ట్లను కూడా తీసుకోండి.
ఇవన్నిటిని ఈరోజు ప్రైవేటైజ్ చేస్తున్నది. ఎల్ఐసిని తీసుకోండి, ఇంత పెద్ద పెద్ద సంస్థలను ఇలా ప్రైవేటైజ్ చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మీరు చూడండి, ఆనాడు మిగులు బడ్జెట్ని ఇచ్చినటువంటి తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు దరిదాపుగా 4 లక్షల కోట్ల అప్పు చేసింది. 6 సంవత్సరాలకే 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఈ తెరాస ప్రభుత్వము ఇది కూడా ఈరోజు నిర్ణయాలు తెచ్చినటువంటి బిల్లు కూడా, కేంద్రంలో తెచ్చిన బిల్లు కూడా మొన్నటిదానిక కేసీఆర్ గారు ఆడికి పోయి మేము అది చేస్తాం ఇది చేస్తామని ఒకరోజు బంద్ కూడా పిలిపించి అంత చేసేసి ఈరోజు చూస్తే నిన్న స్టేట్మెంట్ ఆయన చూస్తే ఆ బిల్లు కరెక్టే, దానికే మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇవన్నీ మీరు చూసినట్టయితే గమనించండి, కాంగ్రెస్ పార్టీ అత్యున్నత వర్గాలకు కాదు, అతి పేదరికానికి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాబోయే తరాలలో కంపల్సరీ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము వాళ్ళకు చెప్తున్నాము. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. మేడ్చల్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరదారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో ఈ సంబరాలు చేపట్టారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వేముల శ్రీనివాసరెడ్డి, రేగురాజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త మోసపోలేదని రేగురాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, కౌన్సిలర్లు భవానీ రాఘవేంద్ర గౌడ్, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, నాయకులు బాలరెడ్డి, సంజీవ్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి మేడ్చల్ మున్సిపల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఘనంగా జరుపుకున్నాము. మా యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ అందరం ఘనంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగనే మన కాంగ్రెస్ పార్టీ మన ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 135వ సంవత్సరంలో అడుగిడుకున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఈ మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మేడ్చల్ మండల కమిటీ, అదేవిధంగా ముళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ కమిటీ అందరి ఆధ్వర్యంలో నేడు మేము కాంగ్రెస్ పార్టీ యొక్క పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ దిశ నిర్ణయించేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేపు అందరూ కూడా సోనియా గాంధీ గారు కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా యువతరం కానీ, అటు విద్యార్థులు కానీ, అటు ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావాలని ఇక్కడ రక్త తర్పణాలతో, ఆత్మహత్యలతో, బుల్లెట్ తూటాలకు బలైపోతుంటే తల్లి సోనియా గాంధీ మనసు చెల్లించి ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ పరిస్థితులు విషమిస్తాయని ఒక సదుద్దేశంతో ఆలోచించి మాట తప్పలేదు, మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. ప్రజలందరూ గుర్తించాలి. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవాలని తెలిసి ఆలోచించి ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు కూడా దాదాపు 50 సంవత్సరాల యొక్క తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజలలో వాళ్ళ యొక్క కళను సాకారం నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలంటే మనమందరం కూడా, ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారికి మనమందరం కూడా ఆమెకు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా విశ్వసనీయతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ మేలును మరవరు. ఒకసారి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిందని కేసీఆర్ ఓటేసారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మళ్ళీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని విజయంలో జెండా ప్రోగ్రాం చేసుకొని కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ అండ్ మండల్ బోధన్ పట్టణంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ బోధన్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మన తెలంగాణ ప్రభుత్వము నిన్నటి వరకు కూడా కేంద్రం తెచ్చినటువంటి చట్టాలని నేను వ్యతిరేకిస్తున్నా. ఇవి రైతులకు దగా చేసే చట్టాలు, ఇవి మోసం చేసే చట్టాలు, ఇవి రాబందుల చట్టాలు అని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు
మేము కొనుగోలు చేయం. ధాన్యాన్ని పంటలకు కూడా నియంత్రణ ఉన్నది. మీరు ఇష్టం వచ్చినటువంటి పంటలు పండించుకొని ఇష్టం వచ్చిన దగ్గర అమ్మకాలు చేసుకొని అని చెప్పి ఈరోజు మొత్తం చేతులు ఎత్తేస్తుంది ప్రభుత్వం. ఇది దగా చేస్తున్నది. ఈరోజు రైతాంగాన్ని మోసం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కూడా. అందుకే ఈ చట్టాల పట్ల కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఆయన దిష్టిబొమ్మని ఇక్కడ దగ్ధం చేసినాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు రైతాంగానికి మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి మద్దతుగా చలో హైదరాబాద్ అని చెప్పి 30 తారీఖు నాడు పిలుపునివ్వడం జరిగింది. దాంతో అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి రైతాంగానికి అండగా ఉందామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ప్రభుత్వ దళితుల భూములను అభివృద్ధి పేరుతో దోచుకోవడాన్ని నిరసిస్తూ కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా పిలుపు మేరకు బీజేపీ నేతలు ఈ ధర్నా నిర్వహించారు. దళితులకు కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు కూడా మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ జ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నశించాలే కేసీఆర్ ముండి నిర్లక్ష్య వైఖరి, నశించాలే కేసీఆర్ ముండి నిర్లక్ష్య వైఖరి, కల్పించాలే దళితులకు 3 ఎకరాల పొలం వెంబడి. ప్రజలు తిరగబడితే, విద్యార్థులు తిరగబడితే మీకు మీ కాన్వాయిలు కాదు కదా, మీరు వేసుకొని ఉండడానికి మీ తెల్ల బట్టలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉస్మానియా మీకు దమ్ముంటే మాట్లాడుతూ ఉంటారు కదా అటు ఇటు అని, మీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ రండి కేసీఆర్, మీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో దిగండి. మీకు ఆల్రెడీ ఉస్మానియా విద్యార్థులంతా కూడా కలిసి అనేకమైనటువంటి మీకు వ్యతిరేకంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళల సమస్యలు చాలా ఉన్నాయి, పట్టించుకునే నాదులు కూడా లేడు. ఇదే విషయం ఒక విషయం ఇదే ఆర్డీఓ గారు గతంలో అనేకమైనటువంటి ధర్నాలను చేసిన ఇక్కడ కందుకూరు మండలంలో బాత్రూమ్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పిన 6 నెలలు సంవత్సరం ముందు తిరిగినా కూడా 2 జతల చెప్పులు అడిగినా కూడా వాళ్ళకు పనులు కావట్లేదు. ఈమె భర్త చనిపోయి పక్కనున్న ఈమె నేతృ నుంచి వచ్చింది. ఈమె భర్త చనిపోయి ఆమె విరాసాత్ కింద భూమి, భర్త పేరు మీద భూమి విరాసాత్ కింద పెట్టుకుంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఇప్పటికి ఆమెకు రికార్డు కూడా రాలేదు. అంటే కారణం ఇక్కడ ఆఫీసులు చేస్తారు, మా మండల ఆఫీసులు అది కాదు. అక్కడ మొత్తం ధరణి వెబ్సైట్ ఓపెన్ చేయలేక గవర్నమెంట్ అది ఓపెన్ చేయక దానివల్ల ఇక్కడ లేట్ కావడం, ఆ లేటు తోటి వీళ్ళు జనాలకు తిప్పలు కావడం జరుగుతున్నది. ఈ అమ్మది కూడా అంటే ఈమెకు కావాల్సిన భూమి, ఈమెకు రావాల్సిన భూమిని కూడా సాడరావులపల్లి ఆ ఊర్లలో గాని అది ప్రభుత్వం గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవరైనా దళితుల మీద, ఎస్సీ ఎస్టీల మీద, జనాల మీద నేను ఆ పిల్ల పెళ్లి ఎట్ట చేయాలి, ఈ అప్పులు ఎట్ట కట్టాలి, ఈ అన్యాయం ఈ ధర్నా ఎప్పుడు ఓపెన్ కావాలి. ఈ ధర్నా ఓపెన్ కాకుంటే ప్రజలు చంపి లేకుంటే కేసీఆర్ ఉండండి అంతే. ఏమంటారు ధరను ఓపెన్ ఉంది, కంప్లీట్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి అని అంటున్నారు, బంద్ ఉన్నాయి అని చెప్తారు. ప్రధానాంశాలు మరోసారి. రంగారెడ్డిలో ఘనంగా కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలు, జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ వద్ద ఏబీవీపీ విద్యార్థుల ధర్నా, మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన, మనోహర్ రెడ్డి తల్లి చిత్రపటానికి నివాళి. ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఎందుకు అంటున్నారు, బోధన్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష నేతలు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీజేపీ నేతల ఆందోళన, దళిత భూమిని ప్రభుత్వం దోచుకుంటుందని ధర్నా. సమగ్ర సమాచార జవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.